पादपद्मा लोकैकपावन परात्परा సెంటర్ లో గాలి పక్కన ఓకే అందరూ ఇలా చూడండి. ఓకే అబ్బాయికి తీసుకెళ్ళాలి, పడుకోబెట్టాలి, అయ్యా అన్ని కూడా చాలా పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడే అయ్యా అంజనేయులు రా పాండురంగ రామయ్య పాండురంగ రామయ్య పేరు మీద అయ్యా ఒకసారి పెడితే మా పెద్ద గారికి మనసు కలగలేదు, మళ్ళీ రెండోసారి పెట్టాలి. రేవతి రేవతి బ్యాచ్ రేవతి గాయత్రి వరహాపట్నం గాయత్రి బ్యాచ్ కోలాటం వరహాపట్నం గాయత్రి బ్యాచ్ కోలాటం ఆ గొబ్బెమ్మల దగ్గరికి వెళ్ళండి. వరహాపట్నం గాయత్రి బ్యాచ్ భరతనాట్యం వాళ్ళు కట్టెలతో వైకుంఠం స్టేజ్ మీదకి రావాలి. మధ్యలో పెట్టి ఓకే అండి, ఒక భరతనాట్యం ప్రోగ్రామ్ అవగానే పెడతాం. మా గాయత్రి వాళ్ళు ఉన్నారా? ఈరోజు కార్యక్రమంలో ఒక పక్క భోగి పళ్ళు పోయటం, ఒక పక్కన పిండి వంటలు వండటం, ఒక పక్కన గంగిరెద్దుల విన్యాసాలు, ఒక పక్కన బొమ్మల కొలువులు, అనేక రకాలైనటువంటి బిడ్డలందరికీ కూడా చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక కన్నుల పండుగ. సంక్రాంతి సంబరాలంటే ఇలా ఉంటాయా అని చెప్పుకునే విధంగా ఒక నూతన ఉత్సాహంతో అందరూ కూడా, పిల్లలే కాదు వారి వారి తల్లిదండ్రులు కూడా వచ్చి కొంత సమయం కేటాయింపు చేసి ఈ సమయాన్ని సంతోషంగా విధంగా ఈ రోజున నేషనల్ స్కూల్ వారి యాజమాన్యం అంటే నాకు సోదరులు ఓ పక్క చంద్రమోహన్ గారు, మరొకరు రాజశేఖర్ గారు. మరి ముగ్గురు సోదరుల యొక్క కష్టంతో వీరు ఎంతో బాధ్యతతో నేషనల్ స్కూల్ని అభివృద్ధి చేస్తూ నేషనల్ స్కూల్కి వస్తున్నటువంటి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పుతూ ఆ విద్యార్థుల క్రమశిక్షణతో పాటుగా
ఆ యొక్క తల్లిదండ్రులకు ఒక మనోధైర్యాన్ని కలిగిస్తూ మా బిడ్డలు ఆ సంస్థలో చదువుతున్నారు, ఆటలు పాటలు కాదు చదువుల్లో కూడా ఫస్ట్ లోనే ఉంటారు, చదువుల్లో కూడా మొదటి వరుసలో ఉంటారని సంతృప్తిని వ్యక్తం చేసేటువంటి సంస్థ. ఒక సంస్థ బాగుంటే సంస్థలో ఎన్నో వందలాది కుటుంబాలు అక్కడ జీవనం కొనసాగించవచ్చు. వందలాది కుటుంబాలు మరి అక్కడ ఉద్యోగ జీవనం కొనసాగించడం అంటే వేలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటారు. మంచి నడవడికతో ఒక మంచి విద్యా సంస్థగా పేరు తెచ్చుకున్నటువంటి నేషనల్ స్కూల్ యాజమాన్యం మరి వారికి ప్రత్యేకంగా వారి సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ కూడా వందల నుండి వేలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి సంతోషం వ్యక్తం చేస్తూ మీరందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్కారం. ఇప్పుడు డిఎన్ఆర్ గారిని దుశ్శాలతో సత్కరించడం జరిగింది. తదుపరి మాస్టర్ శివ గారు మీ వెనకాల చూడండి, ఒక జీవం వచ్చింది లోపలికి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారు. పల్లెనేత్ర కార్యక్రమం రచ్చబండి ఉన్నప్పటికీ కూడా మాకు కేటాయించినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you.
కైకలూరు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రులు, నీతి నిజాయితీకి మారుపేరు యువకుడు, అత్యంత క్రియాశీలమైన వ్యక్తి. ఏ పని అడిగినా కూడా ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో అద్భుతంగా ఇంటి దగ్గర ఆదరించి అన్ని పనులు చేసి పెట్టి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు మన జయమంగళ రమణ గారు ఇప్పుడు ఈ సంక్రాంతి సంబరాలని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు పండగ వాతావరణం కనపడుతుంది. సాధారణంగా సంక్రాంతి అంటేనే ఆ 3 రోజులే పండగ అనుకుంటాం. కానీ నేషనల్ స్కూల్ వారు ఏ రోజు యానివర్సరీ తలపెట్టినా సంక్రాంతి తలపెట్టినా ముందే పండగ వస్తుంటుంది. వాస్తవంగా చెప్పాలంటే నేషనల్ స్కూలు పిల్లలు వాళ్ళకున్న స్ట్రెంత్ చూస్తేనే ప్రతిరోజు ఒక పండగ వాతావరణమే కనపడుతుంది. ఆ స్కూల్కి ప్రతిరోజు నన్ను పిలుస్తూ ఉంటారు. ఆ సోదరులు పూర్తిగా లాభార్జన అంటే నాకు తెలుసు వీళ్ళ చెప్పే విద్యకి వీళ్ళ తీసుకునే ఫీజుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అటువంటి స్కూలు నడుపుతున్న యాజమాన్యానికి పేరు పేరున వాళ్ళ అన్నదమ్ములకి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, మన పిల్లల తల్లిదండ్రులకు, పత్రికా ప్రతినిధులకు, వేదికను అలంకరించిన మన అడవి కృష్ణ గారికి, సయ్యప్పరాజు గుర్రాజు గారికి మరియు కళాకారులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకన్నా చిన్నవాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీకు తెలుసు అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పదంటారు. అలాంటిది నామినల్ ఫీజుతో ఎంతమంది స్ట్రెంత్తో ఆకర్షించారంటే విద్య ఏ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటేనే తెలుస్తుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా కొడుకు ఈ స్కూల్లోనే చదివారు. ఆ విధంగా ఈ స్కూల్కి నాకు మంచి అనుబంధం ఉంది కనుక దానికి సంబంధించి ఈ స్కూల్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాతన నేను హైదరాబాదు పిల్లవాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది. దాని మూలంగా చదివించలేకపోయాను. కానీ ఇక్కడున్న క్రమశిక్షణ, ఇక్కడున్న విధానం అక్కడ దొరకడం లేదు మా పిల్లలకి. ఏదేమైనా సరే మీరందరూ కూడా చక్కగా పిల్లలకి ఎన్ని పనులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా పిల్లల్ని చదివించడంలో మంచి ప్రాముఖ్యత చూపిస్తున్నారు. మంచి స్కూల్ని ఎంచుకున్నారు. దానికి మీ తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ఫంక్షన్ వచ్చినా నన్ను పిలుస్తున్నందుకు, నన్ను ఆహ్వానిస్తున్నందుకు, మీ అందరితో గడుపుతానికి నాకు అవకాశం కల్పిస్తున్నందుకు అన్నదమ్ములిద్దరికీ కూడా పేరు పేరు ముగ్గురు అన్నదమ్ములకి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు వెళ్ళిపోయినాయి. అదేవిధంగా చక్కగా చేసుకున్నారు క్రిస్మస్. నూతన సంవత్సరం కూడా ఎప్పుడూ లేని విధంగా మరి చక్కగా చేసుకున్నారు. అదేవిధంగా సంక్రాంతి కూడా ఇంకా బాగా చేసుకుని అందరూ కూడా ఆనందాలు మీ కళ్ళల్లో కనపడాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. జయమాల రమణ గారికి ఆత్మీయ సన్మానం. ఏం లేదు సార్, చిన్న శాలువ అంతే, అంతకన్నా ఏం లేదు. జయమంగళ రమణ గారిని సన్మానం చేయడం జరిగింది. తదుపరి గురురాజు గారిని కూడా, మరి మీరు మా ఆత్మీయులు, మా అన్నగారికి ఎప్పుడు వెనకాల ఉంటారు, చేదోడు వాదోడుగా మీరు. అది సంక్రాంతి సాంప్రదాయాలను ఎన్నో ఏళ్ళ నుంచి, ఇవాళ మేము మీటింగ్ చేసాం కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మీ కుటుంబం మీరు కూడా సంక్రాంతిని పరిరక్షించుకుంటూ మన ఏరియాలో సంస్కృతులు కాపాడుతూ వస్తున్నారు. మీరు మా ఆత్మీయులు, చాలా ధన్యవాదాలు సార్. జరుగుతుంది మీ వెనకాల గ్రౌండ్ మధ్యలో గొప్పెమ్మల పాట, గొప్పెమ్మల ముగ్గులు అక్కడ జరుగుతుంది. ఈ సంబరాలు కదండి, అక్కడ ఇక్కడ జరుగుతుంది. డ్యాన్స్ ఆడవచ్చు, ఏం ఇబ్బంది లేదు. గ్రౌండ్ లోనే డ్యాన్స్ చేసేసి డ్యాన్స్ ఆడవచ్చు. సౌండ్ పెట్టరా, అందరూ అవతలకి వెళ్ళాలండి. వినబట్ల సాంగ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దూరంగా వెళ్ళాలి. కొంచెం
ఈ సెల్ ఫోన్తో తీసే వాళ్ళందరినీ ఓకే కొంచెం స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్కువ ఆధార రంగుల పండుగ వచ్చిందే మగుల ముచ్చట తెచ్చిందే యోగి మంటలేద్దాము చిందుల సందడి చేద్దాము అందరూ ఒకటై అల్లరి చేసి పండుగ చెయ్యాలి ముత్యాల ముగ్గులో
పల్లెకు జాతరొచ్చిందే పసిడి సిరులే తెచ్చిందే రంగుల పండగొచ్చిందే మగువల ముచ్చట తెచ్చిందే భోగి మంటలేద్దాము చిందుల సందడి చేద్దాము